సంక్రాంతి పండుగ ఎలా గడిచింది? నా సంక్రాంతి అయితే తలకాయ నొప్పి తెచ్చి పడేసింది. తెలిసి చేశానో, తెలియక చేశానో గానీ నాకసలు ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. ఇలాంటి మిస్టేక్స్ మీరెప్పుడైనా చేశారా? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు సాయి ప్రసన్నతో. ఐ విషింగ్ ఎ వెరీ హ్యాపీ కనుమ. కనుమ రోజు అసలు రథం ముగ్గు ఎందుకేయాలి అండ్ ప్రయాణాలు ఎందుకు వద్దంటారు? మీకేమైనా ఐడియా ఉందా? రథం ముగ్గేసేది స్వర్గలోకాలకు దారి అని చెప్పడానికి. అండ్ ప్రయాణాలు ఎందుకు వద్దు అంటారా అంటే, ఆ కాలంలో మనకు వెహికల్స్ అలాంటి అవైలబిలిటీ ఏది లేనప్పుడు ఎడ్ల బండి మీదనే పోయేవాళ్ళు. పొద్దున్నేమో ఆవుకు పూజ చేసి మధ్యాహ్నం వరకేమో వాటి మీద భారం పెట్టి తిరగడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రయాణాలు కరెక్ట్ కాదనొచ్చు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ అవైలబిలిటీ ఉంది. సో అది మనకి ఇప్పుడు వర్తించదు. ఎక్కడికంటే అక్కడికి హ్యాపీగా కనుమ రోజే కాదు ఏ రోజైనా ట్రావెల్ చేయొచ్చు. దీనికి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చెప్పాను కదా నాకు అంత పెద్ద ముగ్గులు వేయడం రాదని చెప్పేసి. సో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. మా మమ్మీ అనుండే కనుమ రోజు నువ్వు రథం ముగ్గేయాలి అని చెప్పి. సో మా మమ్మీ నాకు ఒక రిఫరెన్స్ పిక్ ఇచ్చింది. అయితే అక్కడ ప్రాక్టీస్ చేసింది ఒకటి, మా ఆకిట్లో వేసింది ముగ్గు ఇంకొకటి. నన్ను చూసి మా సిసిరా చాక్ పీస్ కావాలని చెప్పింది. సరేలే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఆమెకు చాక్ పీస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆమె ఏస్తాంది, ఎయ్యనీలే అని చూస్తాన్నా. కానీ ఎట్లేసిందంటే ఫస్ట్ కడపలతో స్టార్ట్ చేసింది. కింద గచ్చికి రాసింది. ఫస్ట్ గచ్చి రాసిన తర్వాత కడపలకు స్టార్ట్ చేసింది. కడపల నుండి డోర్కి స్టార్ట్ చేసింది. డోర్ నుంచి మొత్తం గచ్చంతా రాసుకుంటూ వచ్చింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గుంజ కూడా రాసింది. ఇప్పటికి కూడా నన్ను మమ్మీ చాకి పీసి ఇయ్యవా, చాకి చాకి చాకు అని అడుగుతూనే ఉంది. ఎక్కడ దొరికితే అక్కడ చాక్ పీస్ తీసుకొని ఏడ పడతాడ పర్ర పర్ర గీక్తనే ఉంది. ఇక నేను చూసి ఏంది సిరా ఇక చాలదా మరి సపడేకుంటే అయిపోతుంది కదా అంటే, ఆగు మమ్మీ ఆగు అని అన్నది. అంటే ఏందిరా ఇదంతా అని అంటే, అయ్యో అయ్యో అని అంటే జోక్ మాట్లాడుతుంది. ఆ మాటలేకే అసలు సైలెంట్ ఉండాలనిపిస్తుంది. ఉన్నారు కదా ఎట్లా చేస్తుందో మొత్తం గాయ ఎక్కడ పడితే అక్కడ గీకేసుకుంటూ. మా డోర సైలెంట్గా ఉంటే మా డోర మీద కూడా గీక్తుండే కావచ్చు, కాకపోతే సపడేక పోయింది అది. కనుమ రోజు అయితే చికెన్ తెచ్చుండే. ఎందుకంటే నేను చెప్పినా కదా నాకు చికెన్ ఎక్కువ ఇష్టం అని. సో మా డాడీ చికెన్ తెచ్చుండే, మా మమ్మీ చికెన్ వండుడు ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇక ఆల్రెడీ చెప్పినా కదా ఎన్ని రోజులు మాకు పండుగ ఉంటే అన్ని రోజులు మాకు నాన్ వెజ్ పండుగనే ఉంటుంది అసలు మొత్తం ఇది. మా ఆయనని ఒకరు అడుగుండే, మీ ఆవిడ జుట్టు ఏంది అంత పొడుగుంది అంటే, మా ఆయన రిప్లై ఎట్లా చెప్పిండంటే, మా వాళ్ళు జర చికెన్ మటన్ ఎక్కువ తింటారని. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటామని మేము. ఈవెన్ నన్ను ఇక్కడ సంక్రాంతికి దించే ముందు కూడా ఇక చికెన్ మటన్ గుమ్ము వారం రోజులు అనుకుంటా దింపేసి వేయండు. ఆయనకు ఆల్రెడీ తెలుసు మేము ఎక్కువ నాన్ వెజ్ తింటామని చెప్పేసి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసి ఆ తర్వాత అల్లం వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ నాకు ఫస్ట్లో వితౌట్ స్కిన్ ఇష్టం అనిపించు. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ నుంచి నేను విత్ స్కిన్ ట్రై చేస్తున్నా. బాగా అనిపిస్తుంది. చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే లోపు మనం ఒక చిన్న ముచ్చట వేసుకుందాము. తెలిసి చేసినో తెలియక చేసినో కానీ ఒక మిస్టేక్ చేసిన. ఆ మిస్టేక్ వల్ల నేను తలకాయ నొప్పి తెచ్చుకొని పెట్టుకున్నా అని చెప్పినా కదా. అదేంటి అంటే సిసిరా భోగి ఫంక్షన్ వీడియో ఉంది కదా, అది నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసుకుందాం అనుకున్నా. కానీ షార్ట్ వీడియోలో ఎందుకు అప్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, వీడియోని నేను పోర్ట్రేట్ మోడ్లో అంటే ఫోన్ ఇట్లా పొడుగు పెట్టి తీయడం వల్ల ఆ లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నది నేను అప్లోడ్ చేద్దామనే లోపే అది ఎట్లా వచ్చిందంటే, మధ్యలో వీడియో అటు సైడ్ ఇటు సైడ్ బ్లాక్గా వచ్చింది. ఇక నాకు అరౌండ్ 8:00 వరకు, భోగి రోజు అరౌండ్ 8:00 వరకు నేను వీడియో కంప్లీట్ చేసుకున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా అప్లోడ్ చేసుకుందాము అని చూసుకునేసరికి ఇటు బ్లాక్ అటు బ్లాక్ మధ్యలో వీడియో ప్లే అవుతుంది. ఇక నాకు పిచ్చి లేచింది. తెలిసి ఇట్లెట్లా చేసినావు. ఈ భోగి ఫంక్షన్ వీడియో ఒకటే కాదు, నేను ఒక 3-4 రోజులు తిరిగి ఒక వీడియో కూడా చేసి ఉండే. ఆ వీడియో కాకుండా ఇంకా నేను ఫుడ్ రిలేటెడ్ వీడియో చేసి ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా మమ్మీని బాగా సతాయించి పాపం ఆగమాగం చేసి ఫుడ్ రిలేటెడ్ వీడియో ఇంకో కూడా చేసిండు. అవన్నీ వేస్ట్ అయ్యి ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే పోస్ట్ చేశానో షార్ట్స్గా భోగి ఫంక్షన్ వీడియో ప్లస్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ లాంగ్లో రావాల్సినాయి కానీ షార్ట్లో అప్లోడ్ చేసుకున్నా. నేను ఆ రోజు నిద్ర కూడా పోలేదు. లిటరల్లీ చెప్తున్నా, నేను నిద్ర కూడా పోలేదు. అరౌండ్ 6:00కి నేను నాకు తెలిసిన వాళ్ళకు వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళకు ఐడియా ఉంటుంది కదా. సో నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసుకుంటున్నా. ఇంక టైము ఏది నేను అసలు ఏది పట్టించుకోలేదు. వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అట్లా అని చెప్తే వాళ్ళు అన్నారు కదా, పోర్ట్రేట్ వీడియోలో తీస్తే అవి లాంగ్ వీడియోస్లో నువ్వు అప్లోడ్ చేసుకోవడానికి రాదు. సో షార్ట్లోనే అప్లోడ్ చేయన్నాక ఇంకా షార్ట్లోనే అప్లోడ్ చేసుకున్నా. అబ్బా ఎంత బాధ అనిపిస్తుందో ఇప్పటికి కూడా నాకు.
అప్పుడప్పుడు అనిపిస్తది నాకు, నా నెత్తి మీద ఏమన్నా దెయ్యం కూసుందా అని జెప్పేసి. ఎందుకంటే మా అన్న కొడుకు ఈ వీడియో తీసుండే రాహులు. ఆయన అనుండే, "అక్క ఇట్లా తీయన్నా, అట్లా తీయన్నా" అని. మనం ఎట్లా చెప్పినాం, "ఇట్లనే తియ్యి, ఇట్లా పొడుగులో పెట్టి తియ్యి" అని చెప్పినంక పాపం ఆయన కన్‌ఫ్యూజ్ అయ్యి, ఆమె చెప్పింది కదా! ఆమెకు క్లారిటీ ఉంది కదా! అని చెప్పేసి ఇట్లనే తీసిండు. చికెను ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారమేసి, ఆ కారము చికెన్ ముక్కకు పట్టేంత సేపు ఫ్రై చేసి, ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసి, అది చికెను మంచిగా ఉడికిన తర్వాత పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, గరం మసాలా ఎయాలే. అక్కడ కొత్తిమీర మిస్ అయ్యి ఉంది. సో, మా మమ్మీ బాగా కొంచెం అటు ఇటు అయ్యుండే కొత్తిమీర మిస్ అయిందని జెప్పి. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ జేసి ఉంటారో వాళ్ళకి నేనిచ్చే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, మీరు ఒకవేళ షార్ట్స్‌కి ట్రై చేస్తే ఫోన్‌ని పోర్ట్రేట్ మోడ్‌లో అంటే ఫోన్‌ని నిలువుగా పెట్టి తీయండి. ఒకవేళ లాంగ్ వీడియోస్‌కి ట్రై చేస్తే ల్యాండ్ స్కేల్‌లో అంటే ఫోన్‌ని అడ్డంగా పెట్టి తీయండి. ఒకవేళ ఒకవేళ లాంగ్ తీద్దామనుకోని షార్ట్‌కి, షార్ట్ తీద్దామని లాంగ్‌కి పొడుగు పెట్టి, అడ్డం పెట్టి పిచ్చి పిచ్చి ఆగం కాకండి నాలాగా. ఇక యమ్మీ యమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. అండ్ నా తలకాయ నొప్పి స్టోరీ గూడా ఇదండి అయిపోయింది. నా మీకెలా తలకాయ నొప్పి అనిపించింది? స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. షార్ట్స్‌ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. అట్లనే లాంగ్ వీడియోస్‌ని గూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇట్లు సాయి ప్రసన్నతో బాయ్ బాయ్.